అంశాన్ని మనం ఇక్కడ కీలకంగా చూడాల్సి ఉంటుంది. ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ హాస్పిటల్లో ఆమెను పరామర్శించిన నేపథ్యం జరిగినప్పటికీ కూడా వాస్తవంలో ఏం జరిగింది, అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె చర్చించారా, ఆమె యొక్క కుమార్తె భవిష్యత్తు గురించి జేసీ ప్రభాకర్ రెడ్డితో ఏమేమి మాట్లాడుతుంటారు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఆ నేపథ్యాన్ని మనం చూసినట్టయితే మస్తాన్ గారు ఒక విషయం చెప్పండి. మస్తాన్ గారు ఒక విషయం చెప్పండి. మస్తాన్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ బలపడటానికి వైఎస్ విజయమ్మని ఒక ఆయుధంగా చేసుకోవాలని ఏమన్నా కాంగ్రెస్ ప్రయత్నిస్తుందా? ఒకవేళ ఆ ప్రయత్నం ఏదో వాళ్లే చేసుకోవచ్చు కదా, ప్రభాకర్ రెడ్డి గారిని లాబింగ్ కోసం ఎందుకు పంపాలి? ఒకవేళ అదే నిజమైతే, ఇవన్నీ రూమర్సే అనుకుందాం, సోషల్ మీడియాలో విస్తారంగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ లాబీ చేసుకోగలదు కదా, ప్రభాకర్ రెడ్డి గారిని పంపించాల్సిన అవసరం ఏంటి? అంటే కాంగ్రెస్ మీద ఒక ముద్ర పడింది, క్రిస్టియన్ కాంగ్రెస్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్. సో వేరే వాళ్ళకి అక్కడ అవకాశాలు ఉండట్లేదు, ఆవిడ కమిటీలన్నీ రద్దు చేసేసింది, చాలా ఏకపక్షంగా వ్యవహరించింది, ఎనార్కిస్ట్ ధోరణి ప్రబలిపోయిందని కాంగ్రెస్లో అంతర్గతంగా కుమ్ములాటలు మొదలైనవి. వాళ్ళకు ఒక సీటు లేదు, ఒక చోటు లేదు, అయినా కూడా వాళ్ళ తెంపరితనం అలా ఉంది. ఈ క్రమంలో ఇది క్రిస్టియన్ కాంగ్రెస్ కాదు, అందరి కాంగ్రెస్ అని చెప్పే ప్రయత్నం వేరే పార్టీ ద్వారా ఏమన్నా కాంగ్రెస్ నడిపిస్తుందా? అంటే ఇక్కడ మనం ఒక అంశాన్ని ఇక్కడ పరిశీలించవచ్చు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ నిధులు ఏవైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్నాయో అవి ఖర్చు చేసే విషయంలో కొంత ఎలిగేషన్స్ చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న పద్మశ్రీ కావచ్చు, మిగతా వాళ్ళందరూ. దాని మీద రాహుల్ గాంధీకి ఆమె కంప్లైంట్ చేయడం షర్మిల గారు. ఆ నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళందరినీ కూడా తొలగించిన పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గా ఎవరినైతే నియమిస్తుందో వాళ్ళకి సర్వాధికారాలు ఇస్తుంది. అయితే ఇటీవల కాలంలో షర్మిల క్రిస్టియన్ ఎక్కువగా మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్ ఒపీనియన్ సపోర్ట్ గా చేసుకుని ముందుకెళ్తున్న మాట కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తా ఉంది. అది కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ సాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఆ నేపథ్యంలో ఇక్కడ మన ప్రభాకర్ రెడ్డి గారు అండ్ విజయమ్మ గారి భేటీని కూడా మనం ఆ విధంగా, అంటే ఎవరో ఒకళ్ళు దీన్ని ప్రారంభించాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పొత్తు కానీ లేదంటే వాళ్ళతో కలిసి పనిచేసే అంశాలు కాంగ్రెస్ ప్రభాకర్ రెడ్డి గారికి ఏంటి పని? ప్రభాకర్ రెడ్డి గారికి ఎందుకు పని? కాంగ్రెస్ పని ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు జేసీ బ్రదర్స్ లో కీలకం? మరి ఆయన ఎందుకు భుజాన్ని వేసుకున్నారు? ఇది సందేహం జనాలకి. అంటే మన రాష్ట్రంలో చూసినట్లయితే ఎక్కడైనా కక్షపూరిత రాజకీయాలు కావచ్చు, లేదంటే ఒకరినొకరు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి చూసినట్లయితే జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదైతే వ్యాపారం చేస్తూ ఉంటారో వాళ్ళు ట్రావెల్స్ వ్యాపారం చేస్తూ ఉంటారు, ట్రాన్స్పోర్ట్ వ్యాపారం. ఆ వ్యాపారాన్ని దారుణంగా దెబ్బతీసింది జగన్మోహన్ రెడ్డి. దాని వాళ్ళ మీద కేసులు పెట్టారు. నేను ఎట్లాగైనా సరే జగన్మోహన్ రెడ్డి ని దెబ్బతీస్తానని చాలా ప్రతిన కూడిన పరిస్థితి ఉంది. జేసీ ప్రభాకర్